ఏపీ సీఎం జగన్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఎలక్షన్స్ అయిన వెంటనే విదేశాలకు వెళ్లేందుకు జగన్ కోర్టు అనుమతి కోరారు. దీనిపై న్యాయస్థానం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల అనంతరం జగన్ కుటుంబ సమేతంగా బ్రిటన్, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరగా, అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్నికలు అవ్వగానే జగన్ విదేశాలకు వెళ్లడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో జగన్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రైవేట్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య సీఎం జగన్ ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ సమయంలో తనకు ఫోన్ లేదని, తనకు కనీసం నెంబర్ కూడా లేదని చెప్పుకొచ్చారు. ఇంట్లో వారు నాతో మాట్లాడాలంటే పిఏలకు ఫోన్ చేసి మాట్లాడతారని చెప్పారు. నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. నాకు పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒకటే. ఇంట్లోకి రాగానే భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతా. వీలు కుదిరినప్పుడు సినిమాలు చూస్తా. అందరితో సత్సంబంధాలు ఉండాలని భావిస్తా అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఇటీవల వయస్సు కుటుంబంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే. కుటుంబంలో అడ్డగోలు చీలికొచ్చింది. ఈ నేపథ్యంలోనే తన ప్రైవేట్ లైఫ్ గురించి జగన్ ప్రస్తావించారు. అదలా ఉండగా ఎన్నికలు అవ్వగానే విదేశాలకు జగన్ వెళ్లనున్నారనే టాక్ అందరినీ ఆలోచింపచేస్తోంది. ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. అయితే జగన్ విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకుంటున్న కుమార్తెలతో గడపనున్నారు. అయితే ఏటా వేసవి ఏడాదికి విదేశాలకు వెళ్లడం జగన్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం ఎన్నికలు జరగడం వెంటనే విదేశాలకు వెళ్తానని కోర్టు అనుమతి కోరడంతో ఇది చర్చకు దారితీసింది. అందుకే కుటుంబ విలువల గురించి, ప్రైవేట్ లైఫ్ గురించి జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రస్తుత తరుణంలో తనకు ఫోన్ లేదని జగన్ చెప్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీఎం పదవిలో ఉండి కూడా ఫోన్ లేదు అనడంలో ఈ మాటలు వైరల్ గా మారాయి.